ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాడేరు రోడ్లోని సిరి ఆక్వా అధినేత మంగదొడ్డి మహేంద్ర కార్యాలయంలో విజ్ఞాన వేదిక అధ్యక్షుడు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ రేడియో దినోత్సవంగా ఘనంగా ప్రారంభించారు. ఈ రేడియో దినోత్సవం నిర్వహించడంతో ఆనాటి పాత జ్ఞాపకాలను గుర్తుకు రావడం చాలా ఆనందంగా ఉందని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన సంఘ సేవకుడు అల్లు శ్రీనివాస్కు అభినందనలు తెలిపారు పలువురు వ్యక్తులు. ప్రపంచ జనాభాలో 70% పైగా ప్రజలు రేడియోను వినియోగిస్తున్నారంటే నమ్మి తీరాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధిత 75% మందికి పైగా గృహిణులు వివిధ అంశాల సమాచారం కోసం రేడియోపై ఆధారపడుతున్నారన్నది పచ్చి నిజం అని సంఘం సేవకుడు అల్లు శ్రీనివాస్ తెలిపారు. ఇటాలియన్ దేశస్థుడు గుగుల్మో మార్కోని అని చెప్పేసి ఇటాలియన్ దేశస్థుడు ఆయన ఈ రేడియోను మొట్టమొదటిగా కనుక్కోవడం జరిగింది. మరి తర్వాత 2011వ సంవత్సరంలో మరి అంతర్జాతీయ సంస్థ వారు దీన్ని రేడియో దినోత్సవంగా పెట్టుకోవాలని చెప్పేసి ఏర్పాటు చేస్తే 2013లో అంతర్జాతీయ సంస్థ దీన్ని ఆమోదించడం జరిగింది. రేడియో దినోత్సవంగా, అంతర్జాతీయ రేడియో దినోత్సవంగా ఫిబ్రవరి 13న మరి ఈ రేడియో దినోత్సవంగా ప్రపంచం అంతా కూడా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మనకి పేద కుటుంబాల నుంచి ధనిక కుటుంబాల వరకు కూడా 200 సంవత్సరాల నుంచి కూడా ఈ రేడియోను ప్రచార సాధనంగా, వినోద వస్తువుగా మనం వాడుకుంటూ వచ్చాం. వ్యవసాయం చేసుకునేవాళ్ళు, వ్యాపారం చేసుకునేవాళ్ళు, స్థితిమంతులు, పేదవాళ్ళు, అన్ని వర్గాల వారు కూడా ఎంత చిన్న స్థాయి వాళ్ళైనా సరే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఈ రేడియోను మరి కాలక్షేపంగా కానీ ప్రచార సాధనంగా కానీ ఉపయోగించుకునేవారు.